వెనకొస్తారని మనం వచ్చేసాం. I think that's not it already. Yes. For the tanks, the main source of water is from NSP. And for 3 years, back, it has come 8 years back. 8 years. So, cotton is yeah, that's 3 years, sir. This village. Ekada? Yes, sir, this village. Farmer. Moshe. ఏం పేరు నీ పేరు? మోషే. తుంపూరు మోషే. తుమ్కూరు మోషే. ఎంత వేసారు పంట? ఎంత ఉంది భూమి మీది? ఎకరంలో వేసారు. ఏం లేదు అసలు, దిగుబడి ఏం లేదు. మొత్తం పోయింది. వర్షం లేక మొత్తం పోయింది. కాపు వచ్చి అక్కడ ఎండిపోయింది మొత్తం. మీకు నాగార్ సాగర్ నీళ్ళు వస్తేనే పెట్టేవాళ్ళు అంతేనా? ఇవాళకి వచ్చినాయి. నెక్స్ట్ తర్వాత ఏం పంట వేయాలనుకున్నావు? నెక్స్ట్ ఇప్పుడండి పత్తి అయిపోయారు. ఇప్పుడు ఏమయ్యామయ్యా? ఇంకేమి వేయావు? సో దేర్ ఇస్ నో వాటర్ ఉంటే ఏదో మళ్ళీకి ఒకటి వేసేవాళ్ళు. వాటర్ లేదు కదా. అది పక్కన ఏంటిది? చెరుకు. వాళ్ళకి ఏంటి నీళ్ళు వాళ్ళు అడిగితే ఈయనన్నావు 50 రోజులు వస్తాయి. 100 రోజులు అయిపోయి మా పైన కంప్లీట్ 100 days అవుతుంది. ఎంత వచ్చింది మీకు కూలి? ఎంత వచ్చింది బాబు? చెయ్యి ఇట్లా బాగా చాపు, మొక్కలు చాపు చూపిస్తారు సార్ అది ఒకసారి చూడండి సార్. ఒకసారి ఒక పాలు వచ్చి దగ్గరికి వచ్చి లెక్క ఉంటుంది. ఒక పాలు వచ్చి బ్యాగ్కి వచ్చి ఒక అవసరం వచ్చినప్పుడు తెచ్చుకుంటాం. 200 పైన వచ్చిందా రోజుకి? వెళ్ళిన ప్రతిసారి 200 పైన వస్తుందమ్మా? యావరేజ్ ప్రైస్ ఎంత వస్తుంది పర్ డే? 200 దాటుతుందా? అరౌండ్ జాబ్ మరి మళ్ళీ కట్టండి. 100 రోజులు అయింది. ఇప్పుడు ఇంకొక 50 రోజులు వస్తుంది మనకి. మార్నింగ్ దట్ 6000 7,000 is from states. ఏ బ్యాంక్లో? 50 households ka volunteers. She knows everything, every beneficiary in the farm. No sir, he doesn't. తుంపూరు మోష. తుంపూరు మోష. ఎన్ని ఉన్నాయమ్మా కిసాన్ క్రెడిట్ కార్డులు ఇక్కడ? సార్ టోటల్గా ఫార్మర్స్ అందరికీ 650 ఫార్మర్స్ ఉన్నారు సార్. అందులోనే ఒక 2 days వచ్చారు సార్ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ఇవ్వడానికి. 2 days ఎన్ఎస్పీ కెనాల్ ఉండటం వల్ల ఇది ఎవరు చెప్తారు? తెలంగాణలోనే కండిపూడి కింద దిస్ ఇస్ రెజర్వేషన్ వాటర్.
ఈ పనిలో పాల్గొన్నట్టు 20 మంది ఒకరు రండి. ఎన్ని రోజులు చేశారు ఈ పని? ఒక్కరోజే పొద్దున్న మొదలుపెట్టి నిన్న మొదలుపెట్టి ఈరోజు కంప్లీట్ చేశారా? 25 మంది. అతను కూడా ఉపయోగపడుతుంది. ఆయన బోర్వెల్లో నీళ్ళు కూడా బాగా పడుతుంది. మండలంలో ఎంత కొంచెం తీసుకున్నారు డ్యామేజ్ ఉంటుంది. మరి నా పేరు మాయిరి వెంకటరమణ. నేను లక్ష్మీపురం గ్రామ రైతుని. మరి ఈరోజు లక్ష్మీపురం గ్రామంలో వర్షం లేక మరి జూన్ జూలై నెలలో మాత్రమే వర్షం పడి తర్వాత వర్షాలు లేక పంటలు వేసిన తర్వాత మరి అన్ని రకాల పంటలు వేసిన తర్వాత వర్షం లేక అనేక రకాల ఇబ్బందులతో మరి పాడైపోవడం జరిగింది. మరి పాడైపోయిన నష్టపోయిన పంటల్ని చూడటానికి ఇచ్చేసినటువంటి వివిధ దశల్లో ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే మరి నాకు 15 ఎకరాలు ఉన్న రైతులు నేను. అయితే మిర్చి ఒక 4 ఎకరాలు వేసాము, పత్తి ఒక 4 ఎకరాలు వేసాము, ప్యాడీ ఒక 6 ఎకరాల వరకు వేసాము. మరి బెండ మరి మిగతా పంటలు కూడా వేసాము. మరి ఎన్ని పంటలు వేసినా కానీ మరి జూన్లో వేస్తాం పంటలు. జూన్లో వేసిన పంటలు జూలై వరకు బాగానే ఉన్నాయి. ఒక నెల మాత్రమే గ్రోతింగ్ వచ్చింది. వర్షాలు లేకపోవడం వల్ల మరి ఆగస్టు నెల వచ్చేసరికి కొంచెం అవి వెనకబడిపోయినాయి. మళ్ళీ పైపాట్లు వేసి మందులు వేసి చాలా కష్టపడి ఎంతో పక్కన వాళ్ళతో నీళ్ళు ఎరిగి మా బోర్లో నీళ్ళు పెట్టి ఇంకో నెల వరకు దాన్ని సాగలిగాము. సెప్టెంబర్ నెల వచ్చేసరికి ఇంకా బోర్లలో వర్షాలు లేక బోర్లలో నీళ్లు అడిగంటిపోయి మరి బోర్లలో నీళ్ళు అడిగంటిపోవడం వల్ల మోటార్లు కూడా సరిగ్గా ఆడక ఆ పంటలు మేము చేజిక్కించుకోలేకపోయాం. అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డాం. ఎకరాకి మిర్చికి వచ్చేసరికి 1,00,000 నుంచి 2 లక్షల వరకు మిర్చి 2 దఫాలుగా వేసాం. ఒకసారి వేసాము మరి చనిపోయినాయి. మళ్ళీ వర్షాలు లేక మళ్ళీ వేస్తే బోర్ నీళ్ళు పెట్టినా 2 సార్లు నీళ్లు పెట్టినా కానీ ఎన్ని మందులు వేసినా కానీ కింద మందులు ఎన్నో రకాల మందులు ఫెర్టిలైజర్స్ వేసాం. వేసినా కానీ రసాయనిక మందులు వేసినా కానీ మిర్చి చేతికి రాలేదు. మిర్చి పూర్తిగా 6 ఎకరాలు మిర్చి వేసాను. 6 ఎకరాలు కూడా పూర్తిగా దెబ్బతింటం జరిగింది. అలాగే మరి వరి వచ్చేసరికి మరి వరి విషయంలో నాటేసేందుకు బాగానే ఉంటుంది. అది పొట్ట దశ వరకు బాగానే ఉంది. పొట్టకు వచ్చిన తర్వాత వర్షం లేక మరి పెట్టుబడి అంతా అయిపోయింది. ఇక వరి ఈని కోతకు వచ్చే దశకి నుంచి కోతకు వచ్చే దశకి వర్షం లేక నీళ్లు లేక చెరువులో నీళ్లు లేక కాలువలో నీళ్లు రాక అన్ని వాటర్ రాక అనేక రకాల ఇబ్బందులు పడి బోళ్ళంతా నష్టపోయాం. గాడి వర్షాలు లేక అది కోతకు చేతికి వచ్చే సమయంలోనే నష్టపోవడం జరిగింది. మరి పత్తి విషయానికి వస్తే పత్తి కూడా 1 కాయ 2 కాయలు పడి ఆ పడిన కాయలు కూడా వర్షాలు లేక మేము పెట్టే అరకొర నీళ్లు సాలక ఇక్కడ కోతుల బెడద కూడా ఎక్కువ ఉంది. రైతులకి పంట వేయటం వర్షం ఎత్తైతే కోతుల బెడద ఇంకో బెడద. ఆ కోతుల బెడద కూడా తట్టుకొని అనేక రకాల పెట్టుబడులతో కూలీలతో ఇబ్బందులు పడి ఎంతో ఎకరానికి 20 నుంచి 25,000 పెట్టుబడితో పెట్టి కష్టపడి మిర్చికి అయితే 1,50,000 2 లక్షల వరకు, వరి పొలాలకైతే 20 నుంచి 15,000 వరకు అలా బోల్డంత పెట్టుబడి పెట్టి మరి ఎంతో నష్టపోవడం జరిగింది. మరి నష్టపరిహారానికి గాను నష్టపోయిన రైతులందరికీ కూడా ప్రభుత్వం వారు కేంద్ర ప్రభుత్వం వారు కానీ రాష్ట్ర ప్రభుత్వం వారు కానీ ఈ రైతులను ఆదుకొని మరి వారికి ఏదైనా సహాయం చేయాలని ఈ రైతులందరూ మేము కోరుకుంటున్నాం. స్టేట్ గవర్నమెంట్ నుంచి 93,000 రూపాయలు ఇచ్చేస్తారు. మిర్చికి ఎర్ర నల్లి నల్ల నల్లి వచ్చి పడిపోయిన దానికి 93,000 దాకా వచ్చింది. సార్
సరే సరే పెట్టన్నా చేయమని మాట్లాడతా. సో ఈరోజు ఎన్టీఆర్ జిల్లాకి ఇంటర్ మినిస్టీరియల్ గ్రూప్ ఒకటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మన యొక్క కరువు పరిస్థితిని పరిశీలించడానికి వచ్చింది. దానిలో ప్రధానంగా పంకజ్ యాదవ్ ఐఏఎస్ గారు 2001 బ్యాచ్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జాయింట్ సెక్రటరీ, మినిస్ట్రీ ఫర్ అగ్రికల్చర్ నుంచి రావడం జరిగింది. ఆయనతో పాటు ఒక ముగ్గురు అగ్రికల్చరల్ ఎక్స్పర్ట్స్ కూడా రావడం జరిగింది. ప్రధానంగా మనకు తిరువూరు మరియు గంపలగూడెం మండలంలో మనకి కరువు మండలాల కింద ప్రకటన చేయడం జరిగింది. ఈ ప్రకటన చేసేటందుకు వాళ్ళకు ఉన్నటువంటి ప్రమాణాలు జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు. దీన్ని ఒక సీజన్ కింద తీసుకొని ఆ సీజన్లో ఉన్నటువంటి వర్షాభావ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని కరువు మండలాల కింద ప్రకటన అనేది చేయడం జరుగుతుంది. సో మన జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి చూస్తే లేట్ సోయింగ్స్ అనేటివి జరిగాయి. దానికి తోడు ప్రాజెక్టులో ఎన్ఎస్పి ప్రాజెక్టులో వాటర్ లేకపోవడం కానీ, వర్షాభావ పరిస్థితులు ఉండడం వల్ల కానీ, అండర్ గ్రౌండ్ వాటర్ కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో లేకుండా పోవడం, అదేవిధంగా ఇతర ఎంఐ ట్యాంకులు కానీ ఇతర ఉన్నటువంటి చెరువులన్నీ కూడా ఎండిపోవడం వల్ల మనకు ఆ టైంలో మనకు ఉన్నటువంటి పరిస్థితుల వల్ల అక్టోబర్ 1 తర్వాత కూడా వచ్చినటువంటి వర్షాభావ పరిస్థితుల వల్ల తదుపరి కూడా కొంత పంట నష్టం జరిగింది. అయితే ఇప్పుడు వచ్చినటువంటి కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశము సెప్టెంబర్ 30వ తారీఖు వరకు ఉన్నటువంటి ఆ పరిస్థితులకి అనుగుణంగా వాళ్ళు డిక్లేర్ చేసినటువంటి మండలాన్ని మాత్రమే చూడడానికి రావడం జరిగింది. తర్వాత జరిగినటువంటి నష్టాన్ని కూడా మేము అంచనా వేసి ప్రభుత్వానికి మళ్ళీ నివేదిక పంపించడం జరిగింది. దాని మీద మళ్ళీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిర్ణయాన్ని బట్టి తదుపరి మనం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ఈ 2 మండలాలకు సంబంధించినటువంటి నష్టాన్ని పూర్తి స్థాయిలో మేము వచ్చినటువంటి అధికారుల బృందానికి చూపించడం జరిగింది. దీని మీద వీరు ప్రత్యేకమైనటువంటి రికమెండేషన్స్ చేసి కేంద్రం నుంచి మనకు నష్టపరిహారం వస్తుందని మేము ఆశిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.